ఇక్కడ అభ్యర్థులు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అక్యూజ్డ్ క్యాండిడేట్స్ అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థికి భారత రాజ్యాంగంలో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం ఎవరైనా వ్యక్తిపై ఎఫ్ఐఆర్ లేదా ఛార్జ్షీట్ ఉన్నప్పటికీ అతను నిషేధిత అభ్యర్థి కాదు. కోర్టులో కేసు నడుస్తున్నంత వరకు వ్యక్తిపై అపరాధం నిరూపించబడినవాడు కాదు. ఒకవేళ కోర్టులో దోషిగా తేలితే లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013 ప్రకారం అతనికి 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష ఉంటే అతను ఎన్నికల్లో డిస్క్వాలిఫై అవుతారు. శిక్ష అనంతరం 6 సంవత్సరాల వరకు ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేయరాదు. 2 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే పోటీ చేయవచ్చు. అదేవిధంగా బెయిల్ మీద ఉన్న, రిమాండ్లో ఉన్న చట్టం పోటీ చేయడానికి అనుమతినిస్తుంది. జైల్లో ఉన్నప్పటికీ నామినేషన్ దాఖలు చేయడానికి ప్రత్యేక అనుమతి తీసుకొని పోటీ చేయవచ్చు. కానీ ఈ విషయం పార్టీ లేదా అభ్యర్థి క్రిమినల్ హిస్టరీని పబ్లిక్గా ప్రకటించాలి. అదేవిధంగా ఎన్నికల సంఘం ఈ విషయాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచుతుంది. ఓటు వేసే అభ్యర్థి ఈ విషయాన్ని తెలుసుకుని ఓటు వేయడం మంచిది. మీరు కూడా మన దేశంలో పోటీ చేసే ప్రతి ఒక్క నాయకుడి గురించి తెలుసుకోవాలంటే affidavit.eci.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి దీన్ని చెక్ చేయవచ్చు.